శ్రీని గారు అలాగే వీరవేణి గారు ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ పేదలైనటువంటి వృద్ధులకు వారు ఆసరా కల్పిస్తున్నారు. మరి మన మందిరానికి ఎప్పుడు కూడా వారు చాలా సపోర్టివ్గా ఉంటారు. వారి ఉద్యోగాలు మరొకటి లేకపోయినా వారి కష్టార్జితంలో నుండే కొంత ధనాన్ని ఖర్చు పెట్టి వృద్ధులైన మరి పెద్దవారిని పోషిస్తూ ఉన్నారు. దేవుడు వారికి తోడు నీడగా ఉండి నడిపించు. సాంగ్ పెట్టండి రాజారావు గారు. లేకపోతే అలా నిలబడండి. ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కారు, ఎక్కలేకపోతే అలా ఉండిపోండి, సరిపోద్ది. టైం వేస్ట్ అవుతుంది. ఎలా తీసుకురా ఈ సమయంలో వారికి మరి వస్త్రదానం, క్రిస్మస్ అంటేనే బహుమానాలు ఇవ్వటం కదా, మరి చక్కని వస్త్రదానాలు ఇవ్వటానికి వస్త్రదానము ఇస్తున్నారు కనుక శ్రీని గారు పైకి రండి, ఒక మాట చెప్పండి. మీరు చెప్తారా వీరవేణి గారు? రండి. Merry Christmas, Happy Christmas, Merry Christmas. వచ్చినటువంటి అందరికీ దేవుని నామం వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ క్రిస్మస్ ఆరాధనలో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బాగుండడమే కాదు, మన తోటివారు బాగుండాలి. దేవుడు మనకు చెప్పింది కూడా అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. కానీ అది మనం ఎంతమంది పాటిస్తున్నామని మనకు మనం చెక్ చేసుకుంటే మ్యాక్సిమం ఎవ్వరూ పాటించట్లేదు. అది ఈరోజు నేను చేసేటటువంటి కార్యక్రమాలు చూస్తూ చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అలాగే నా మిత్రుడు పరదేశ్ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఫోన్ చేసి, ఇలాగా పేదవాళ్ళందరికీ కూడా నేను కూడా ఈ చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నేను దుప్పట్లు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అక్కడ ఇద్దాం, అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి దుప్పట్లు అవి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. తన తలచిన కార్యక్రమం మంచిది కాబట్టి ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తూ, అలాగే తనలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలామంది మన తోటివారిని కూడా మనతో పాటు చూసుకుంటే సమాజం చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే నా మిత్రుడి పారదేశికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శ్రీని ఎక్కడ ఉన్నాడు? శ్రీని కూడా రమ్మనమ్మా. ఈ సమయంలో వారికి ఇచ్చేయండి, వరుసగా ఇచ్చేయండి. అబ్రాం గారు ఇచ్చేయండి. తీసుకోలేను వారు తీసుకోండి. ఉన్నారు తీసుకున్నవారు కాదు, తీసుకోలేను. కింద ఎంతమంది ఉన్నారు? అలా మంది రండి. ఇక్కడ అందరు తీసుకున్నారా?